ఎల్లుండే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఎల్లుండే ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చివరి దశకు చేరింది ఈసీ కసరత్తు. ఎల్లుండి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్రాలలో పర్యటించారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఎల్లుండే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఎల్లుండే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చివరి దశకు చేరింది ఈసీ కసరత్తు. దీంతో ఎల్లుండి లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్రాలలో పర్యటించారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఒక కీలక నిర్ణయం వెలువడబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఎల్లుండు ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎల్లుండు వెలువడే అవకాశం కనిపిస్తోంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపైన ఎన్నికల కమిషన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. చివరిగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో అలాగే ఎన్నికల సంఘం అధికారులు, పోలీస్ అధికారులతో అక్కడ ఎన్నికల నిర్వహణ పైన లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా అక్కడ జరగాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా అక్కడ జరగాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఇటు యూటీగా మారిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాలన జరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా అక్కడ కేంద్ర ప్రభుత్వమే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాలన కొనసాగిస్తోంది. సో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ కల్లా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలతో కలిపి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలా లేక విడివిడిగా నిర్వహించాలా అన్న అంశానికి సంబంధించి ఇంకా సమయం ఉంది కాబట్టి సెప్టెంబర్ కి, సో జూన్ కల్లా లోక్సభ ఎన్నికల నిర్వహణ పూర్తవుతుంది. సో ఆ తర్వాత నిర్వహించాలన్న అంశానికి సంబంధించి రాజీవ్ కుమార్ అక్కడ ఎన్నికల అధికారులతో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారు. అనంతరం ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషనర్లుగా 3 ఉండాలి. ఎప్పుడు కూడా 3 కమిషనర్లు షెడ్యూల్ ప్రకటిస్తారు. కానీ ఒకరు పదవీ కాలం ముగియడం, అరుణ్ గోయల్ ఇటీవల రాజీనామా చేయడంతో ఒకరే ప్రధాన కమిషనర్ ఒక్కరే ఉన్నారు. అయితే ఎన్నికల కసరత్తు నిర్వహణకు సంబంధించిన కసరత్తు అంతా కూడా పూర్తి కావడంతో ఒకరి నేతృత్వంలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడబోతోందని చెప్పి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి కొత్తగా చట్టం రావడం జరిగింది. సో నూతన చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్లు నియమించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో సో నూతన కమిషన్లను నియమించిన తర్వాత షెడ్యూల్ వస్తుందా లేక ఒక ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలోని షెడ్యూల్ ని ప్రకటిస్తారా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఎల్లుండు షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నద్ధత పైన ఇప్పటికే ఎన్నికల అబ్జర్వర్స్ కి 2100 మంది అబ్జర్వర్లకి ఇప్పటికే ఈ సిఈసి దిశానిర్దేశం చేయడం జరిగింది. స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రకాలుగా కసరత్తు చేయాలి అని చెప్పి వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎన్నికల నియమావళిని ఏ విధంగా అమలు పరచాలి, పోలింగ్ బూత్స్ ను సందర్శించడం కానీ రాజకీయ పార్టీలు అలాగే పోలింగ్ ఏజెంట్స్ ఏమైతే కంప్లైంట్స్ ని ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకురావడం కానీ వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో ఓటు హక్కు కలిగిన వారు ఇప్పుడు నూతనంగా 1.85 యువ ఓటర్లు కొత్తగా ఓటు హక్కును కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికల జరిగే అవకాశం కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కానీ ప్రధానంగా అసెంబ్లీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో
అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈసీ నిర్ణయానికి వస్తే కనుక ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ముఖ్యంగా ఈవీఎం వివిప్యాట్ యంత్రాల్లో కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తాయి రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. సో వాటన్నిటిని ఫిక్స్ చేస్తూ ఎటువంటి ముఖ్యంగా మాల్ ఫంక్షనింగ్ జరగకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అయితే ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో ఈ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ చివరి సమావేశం కూడా జరగబోతోంది. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే ఈ రోజే మోడీ కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఎల్లుండు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత ఎల్లుండు ఈ ఎన్నికల షెడ్యూల్ ఎన్ని విడతల్లో జరగబోతోంది, అలాగే ఎంతమంది సుమారు 3 లక్షలకు పైగా ముఖ్యంగా 3 కోట్లకు పైగా భద్రతా దళాలు ఇటు ఎన్నికల విధులకు సంబంధించి ముఖ్యంగా పర్యవేక్షించబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా పారదర్శకంగా ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్దమైంది ఎన్నికల కమిషన్. ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు ముఖ్యంగా ఎక్కువ కాన్స్టిట్యున్సీస్, లార్జర్ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎక్కువ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు కావాల్సి ఉంటుంది కాబట్టి సో వాటన్నిటికి సంబంధించి వాటి కొరత లేకుండా అలాగే టెక్నికల్ గా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే భారతదేశం పెద్ద దేశం, సో అత్యధిక జనాభా కలిగిన దేశం, 96 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ముఖ్యంగా విడతల వారీగా నిర్వహిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది తలెత్తదు అని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తోంది. సో ఎప్పుడు కూడా 7 విడతల్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. సో ఈసారి 7 విడతలో అంతకు మించి ఎక్కువ విడతల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అనేక ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఈసారి ఎన్నికల కమిషన్ చేయబోతోంది. మహిళా పోలింగ్ ఓటర్లకు కానీ, వృద్ధ ఓటర్లకు కానీ, వృద్ధ ఓటర్లు గతంలోనే ఇళ్ల నుంచి ఓటు వేసే ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. సో ఈసారి లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ఇంకా ఎటువంటి కొత్త వినూత్న ఆవిష్కరణలకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మనకంత సమాచారం ప్రకారం ఎల్లుండు ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.